కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, పాడి పారిశ్రామిక శాఖ డైరెక్టర్ బుర్రా జ్ఞానేశ్వర్ హాజరై శంషాబాద్ మున్సిపాలిటీ మండల పరిధిలోని కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, రైతులు, యువజన నాయకులు పాలాభిషేకంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేసినందుకు ఒకరినొకరు ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చల్లా నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్రా జ్ఞానేశ్వర్, ముదిరాజ్, తెలంగాణ పాడి పరిశ్రమ ఆనాడు రైతులు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన రైతు రుణమాఫీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రైతుల పక్షాన అటు బలహీన బడుగు వర్గాల పక్షాన ఉన్నదని చెప్పి నిరూపించుకోవడానికి ఈనాటి సంక్షేమ ఫలాలు 6 సంక్షేమ ఫలాల్లో మహిళా సోదరులకు నక్క చెల్లెళ్ళు కూడా ఉచిత బస్సుతో సహా గ్యాస్ కానీ 200 కరెంట్ యూనిట్ కానీ ఆరోగ్య భద్రత కానీ అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కానీ ఈ అన్ని స్కీమ్లతో ముఖ్యంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణలో అంటే అని చెప్పి 2 లక్షల. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రైతులకు మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఎలా ఉన్న పెట్రోల్ మంత్రి నీ రాజీనామా చిత్తు పెట్టుకొని స్పీకర్ గారికి ఇవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను సిద్దిపేట వాళ్ళు నువ్వు ఏడ ఉన్నా నిన్ను